ఆయురార్పణం చేసినావుగా ఎంతటి త్యాగమది త్రిమూర్తికి నీవిచ్చిన విలువ మాతృమూర్తి ఔన్నత్యాన్ని చాటింది. మనం చూస్తున్న ఈ ఇల్లు బాయిజామామి ఇల్లు. బాబాకి ఎంతో ప్రేమగా రొట్టెనందిస్తున్న బాయిజామామిని మనము ఇప్పుడు చూడొచ్చు. ఆ రోజుల్లో మనం చూడలేదే, సచ్చరితలో మాత్రమే చదివామే అని బాధపడే వారందరికీ ఈ ఇంటిని, ఈ వాతావరణాన్ని చూస్తే బాయిజామామి ఒక సోదరి బంధాన్ని మనం చూడొచ్చు. బాబా మొదటి చూపులోనే బాయిజామామిని చూసి ఈమె నా సోదరి అని సంబోధించారు. బాయిజామామి కూడా అంతే. బాబాని చూడగానే తొలిచూపులోనే ఈయన నా సోదరుడు, ఎంతో మహాత్ముడు, ఈయనకు పెట్టకుండా నేను భోజనం చేయకూడదు అని నియమం పెట్టుకుంది. తల్లి బాయిజామామి బాబా ధ్యానంలో ఉంటే ఎక్కడ ఉన్నారో వెతికి మైళ్ళ కొద్దీ కిలోమీటర్లు నడిచి బాబా ఏ చిట్టడుగుల్లో ఉన్న వెతికి పట్టుకొని తను నెత్తిన పెట్టుకెళ్లిన గంపలోంచి రొట్టెలు మంచినీళ్లు తీసి బాబా ముందు పెట్టి బాబా ధ్యానం నుంచి బయటకు వచ్చేంత వరకు ఎదురు చూసి పసిబిడ్డకు తినిపించినట్లుగా బాబాకు తినిపించి అప్పుడు ఇంటికి వచ్చి తను భోంచేసేది. సోదరి పడుతున్న ఈ బాధను చూడలేక ఆకలి దప్పులకు అతీతుడైన మన సాయి భగవానుడు షిరిడీలోనే ఎక్కువ సమయం ఉండడం ప్రారంభించాడు. అయినప్పటికీ షిరిడీలో ఉన్నా కూడా తన సోదరి ప్రేమను మరవక బాబా ప్రతినిత్యం ఈ ఇంటికి వచ్చి బాయిజామామి దగ్గర భిక్ష చేసేవారు. ఆ మహాద్భుత దృశ్యాన్ని మనం ఇలా చూసి సంతోషపడవచ్చు. ఈ గడప దగ్గరకొచ్చి బాబా అక్క రొట్టె పెట్టవా అని బాయిజామామిని అడిగేవారు. ఇప్పటికీ కూడా బాబా మధ్యాహ్న హారతికి మహా నైవేద్యం బాయిజామామి ఇంటి నుండే వస్తుంది. అది బాబా సోదరికిచ్చిన ఆశీర్వాదం. అన్నం పెట్టిన అక్కకు ఇచ్చిన చల్లని మాటకు ఆయురార్పణం చేసినావుగా ఎంతటి త్యాగమది త్రిమూర్తికి నీవిచ్చిన విలువ మాతృమూర్తి ఔన్నత్యాన్ని